అమ్మ ఇప్పుడు దేవునికి ఇష్టంగా పూజ చేస్తూ ఉంటారు. కోరికలు నెరవేరాలి అని. చాలా మందికి పూజలు చేస్తారు కానీ అనుకున్నది జరగదు. సో, అలాంటి వారికి ఎలా పూజ చేయాలని చెప్తారమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పూజలంటే చాలా రకాల పూజలుంటాయి. మామూలుగా డైలీ అందరూ రెగ్యులర్‌గా చేసుకునేది పంచోపచార పూజ. పంచోపచార పూజ అంటే దీపము, ధూపము, నైవేద్యము, గంధం, పుష్పం వీటిని సమర్పించి రెగ్యులర్‌గా పూజ చేసుకుంటారు దీపారాధన పొద్దున, సాయంత్రం. విశేషంగా పూజ చేయాలనుకున్నప్పుడు షోడశోపచార పూజ చేస్తారు. లేదు ఇంకా తీవ్రంగా చేసేటటువంటి తీవ్ర సాధకులు పంచమకారార్చనలు, రకరకాల సాధనలు చాలా ఉంటాయి. పూజలో పరమార్థం ఏంటంటే మన సోల్ పవర్, ఆత్మశక్తిని పెంచుకొని మన పనులు మనమే అయ్యేట్లు చేసుకోవడం. చాలామందికి విగ్రహారాధన అంటే బయట నుంచి ఏదో దేవత వచ్చి మనకు సహాయం చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆపోజిట్లో మనం దీపం పెట్టి ధూపం వేసి పూజ చేసినప్పుడు ఆ పవర్ వచ్చేది మన సోల్కే, మన ఆత్మకే వస్తుంది. మన ఆత్మకు శక్తి రావడం వల్ల మన పనులు అవుతూ ఉంటాయి. అంటే మన ఆత్మశక్తిని వృద్ధి చేసుకోవడమే పూజలో ఉండేటటువంటి పరమార్థం. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. డైరెక్ట్ నువ్వే దేవతవే అంటే ఎవరు బిలీవ్ చేయలేరు. నేను దేవుడిని ఏంటి, నేను దేవతనేంటి అని అనుకుంటారు. కాబట్టి ఎల్కేజీ పిల్లాడికి చిన్న బొమ్మ ఇచ్చినట్లు ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, విగ్రహారాధన. విగ్రహారాధనలో దేవతకు చేసి పూజ చేసి బాగా ప్రార్థించినప్పుడు మన ఆత్మలో శక్తి వృద్ధి చెందుతుంది. తర్వాత ఏంటంటే సాధనలు ఇచ్చారు. అంటే ఈ సాధనలో ఏం చేస్తారు అంటే మంత్రదీక్ష తీసుకొని ఆత్మసాక్షాత్కారం పొంది తన ఆత్మే పరమాత్మ యొక్క స్వరూపం అని రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి ఈ సోలు పరమాత్మ కంటే వేరు కాదు, అంతా ఒకటే అని అరిషడ్ వర్గాలన్నింటినీ వదిలించుకోవడం జరుగుతుంది. మీరు అఘోరీలను చేసినప్పుడు నేనే దేవుణ్ణి అనేటటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు సాధనలు చేసిన తర్వాత రియలైజ్ అవుతారు, పవర్ అంతా మనలోనే ఉంది, ఎక్కడో లేదు. పూజలు, సాధనలు, మంత్రాలు ఇవేంటంటే బయట విగ్రహంలో శక్తి పెంచే పద్ధతి ఉంది, మన ఒంట్లో శక్తి పెంచుకునే పద్ధతి ఉంది. విగ్రహంలో శక్తి పెంచి విగ్రహంలో నుంచి పవర్ వచ్చి హెల్ప్ చేయడాన్ని ఏంటంటే బాహ్య పూజలు అంటారు. అంతరంగిక పూజ మనకు కావాల్సింది. అంటే మనలో ఉన్న పవరే పెంచుకొని మనకు హెల్ప్ చేసేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు గ్రామ దేవత ప్రతిష్టలు ఉంటాయి. గ్రామ దేవత ప్రతిష్టలు ఏం చేస్తాయి? గ్రామ దేవతను ఎందుకు నిలుపుతారు? గ్రామాన్ని ప్రొటెక్ట్ చేయమని గ్రామ దేవత ప్రతిష్ఠ ఉంటుంది. ప్రతిష్ఠ చేసినప్పుడే మనం కోరుకుంటాం, నిన్ను గ్రామానికి రక్షణగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం, గ్రామాన్ని రక్షించు అని అమ్మవారికి టార్గెట్ ఇస్తాం ప్రతిష్ఠ అప్పుడే. కాబట్టి అమ్మవారు గ్రామాన్ని రక్షించుకుంటూ ఉంటుంది. అదే ఇంటి దేవత అనుకోండి, మనం ఇంట్లో ఇంటి దేవత ఉంటుంది ప్రతి ఒక్కరికి. కొంతమంది వెంకటేశ్వర స్వామి చేసుకుంటే కొంతమంది వీరభద్రుడికి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు అంటే ఇంటి దేవతలు, ఇంటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కులదేవతలు ఉంటారు. కులదేవతలు ఏంటంటే మన తాతలు, ముత్తాతలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మన కులాన్ని అంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని కులదేవత అంటారు. లేదు మన ఆత్మ హైయెస్ట్ స్టేట్కి తీసుకెళ్ళి సూపర్ న్యాచురల్ పవర్స్ పొందాలి, వీటిని సాధనలు అంటారు. సరే, ఈ సాధనలు కూడా షార్ట్ కట్స్. ఇప్పుడు జనాలకు టైం లేదు కదా, మాకు అంత టైం లేదు జపాలు తపాలు చేయనంటే షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. వాటిని తంత్రం అంటారు, పంచమకారార్చన, కౌళ సాధన అంటారు. సాత్విక పద్ధతుల్లో వైదికం ప్రకారం చేస్తే దక్షిణాచారం అంటారు. దక్షిణాచారం కావచ్చు, లేదు షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తే స్పీడ్గా రిజల్ట్ రావాలి, మాకు అంత టైం లేదనుకుంటే వామాచారంలో, కౌళాచారంలో చేస్తారు. ఇవన్నీ ఆచారాలలో కూడా రకరకాలు కొన్ని వేల లక్షల సాధనలు ఉన్నాయి. మీరు ఇప్పుడు కుంభమేళా తీసుకున్నట్లయితే చిత్ర విచిత్రంగా సాధువులు మీకు దర్శనం ఇస్తూ ఉంటారు. 13 రకాల అఖాడాస్ ఉన్నాయి. 13 రకాల అఖాడాస్లో కొన్ని వేల రకాల సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అందరి టార్గెట్ ఏంటి? ఒక ఇంటికి 10 దారులు ఉన్నట్టు ఒకే శక్తిని చేరుకోవడానికి కొన్ని లక్షల మార్గాలు ఉన్నాయి. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. కొంతమంది పిరమిడ్ మెడిటేషన్ అంటారు, కొంతమంది ప్రార్థనలు అంటారు, కొంతమంది పూజలు అంటారు. కానీ అన్నిట్లో అందరూ చేసేది ఏంటంటే వాళ్ళ సోల్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడమే. ఇంప్రూవ్ చేసుకొని ఆస్ట్రల్ ఫోర్సెస్ చూస్తారు. హ్యూమన్ ఐకి అంత పవర్ ఉండదు, మనం కళ్ళతో పవర్స్ని వాచ్ చేయలేం. ఇప్పుడు సూక్ష్మక్రిములు ఉంటాయి,
వాటిని ఏంటి మైక్రోస్కోప్లో చూస్తారు. మైక్రోస్కోప్లో పెడితేనే కదా సూక్ష్మక్రిములు అవును. కనిపిస్తాయి. అలాగా మనకు కూడా ఎనర్జీ బాడీని పవర్ బూస్టింగ్ ఇచ్చుకుంటేనే యాస్ట్రల్ ఫోర్సెస్ కనిపిస్తాయి. ప్రేతాత్మలు, దివ్యశక్తులు ఇవన్నీ ఏంటంటే కాంతి శరీరాలు. హ్యూమన్ ఐకి అంత క్యాపబిలిటీ ఉండదు. కాబట్టి యాస్ట్రల్ బాడీకి బూస్టింగ్ ఇచ్చేదే మంత్రం. కాబట్టి పూజలు ఎందుకు సక్సెస్ అవ్వంటే సరైన పాత తెలియదు పబ్లిక్కి. పూజ చేస్తే సరిపోదు, మనలో కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. పూజలో మెయిన్ థింగ్ ఏంటి? మానసిక పవిత్రత, మనసుని చాలా పవిత్రంగా ఉంచుకోవడం, ఈర్ష్య అసూయ ద్వేషాలు వదిలించుకోవడం, ప్రేమతత్వం నింపుకోవడం. ఇప్పుడు దివ్యశక్తులు చాలా సెన్సిటివ్ ఎనర్జీస్, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. గట్టిగా 1,00,000 2,00,000 పెట్టి పూజ చేసి పక్కన తిట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఆ పవర్ అంతా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు పూజ చేయడం వేస్ట్ కదా. కాబట్టి మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ని, బ్యాడ్ యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. కొండలో మంచి నీళ్ళు ఉంది, మనం మురికి చేయబెడితే ఏమవుతుంది? మురికైపోతుంది. మరి అది తాగటానికి పనికిరాదు కదా. మరి పూజలు చేసి పనులు అవ్వట్లేదంటే ఇల్లు పర్ఫెక్ట్గా లేదని అర్థం. సో పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు లక్ష్మీ పూజ చేసినప్పుడు కూడా పెళ్ళాన్ని తిట్టారనుకోండి, ఇంట్లో చేసి వేస్ట్ అయిపోతుంది, రిజల్ట్ రాదు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి పూజ చేసేసి డబ్బులు రావాలంటే పక్కన అమ్మాయి దారిలో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని కామంతో చూస్తే కూడా శక్తి ఉండదు, లక్ష్మీదేవి రాదు మగవాళ్ళ పాకెట్స్లోకి. ఇది చాలామందికి తెలియదు. ఏముంది, ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు అందరు. కానీ లక్ష్మీదేవి నిలబడాలి అంటే ప్రతి అమ్మాయిని మాతృస్వరూపంగా చూడాలి, అమ్మవారి స్వరూపంగా చూడాలి, ఏకపత్ని వ్రతం అనేది ఉండాలి. మరి రాముడు ఏకపత్ని వ్రతం కదా, లక్ష్మిని పొందినటువంటి శ్రీరాముడు. ఆ విధంగా మన బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా అన్ని ఎనర్జీలలో కల్లా సెన్సిటివ్గా ఉండేది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శక్తి. ఇల్లు మెటీరియల్ వరల్డ్ నీట్గా ఉండకపోయినా, మన మనసు నీట్గా ఉండకపోయినా, కామంతో, కోపంతో, ఉద్రేకంతో, ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఉన్నా కూడా లక్ష్మీదేవి సంబంధించినటువంటి శక్తి, పూజాఫలం అనేది ఆ ఇంట్లో నిలబడదు. అందుకే ఎక్కువ జనాలకు పూజలు రిజల్ట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనుషుల్లో పర్ఫెక్ట్నెస్ లేదు. అందువల్ల ఐశ్వర్యం అనేది కూడట్లేదన్నమాట. కాబట్టి పూజా ఫలితం, పూజలు చేసిన రిజల్ట్ రాలేదు అంటే అది మనిషిలో ప్రాబ్లం. ఎనర్జీ ఎప్పుడు పవిత్రమైంది, దాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకంటే అరిషడ్ వర్గాల వల్ల.